स्थापितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ, అందరికి స్వాగతం మన శ్రీకృష్ణ కథాసుధలోకి. బలరాముడి కళ్యాణం అయిపోయింది. సో నెక్స్ట్ కళ్యాణము శ్రీకృష్ణుల వారిదే. ఎప్పుడైతే కృష్ణ బలరాములు ఇద్దరు చర్చించుకుంటున్నారు యమునా తటంలో తిరుగుతూ, ఏమని, ఇప్పుడు సరి అయిన సమయము ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడానికి, ఎక్కడికి, ద్వారకాకి షిఫ్ట్ అవ్వడానికి. ఎందుకంట అప్పుడే కాలయవనుడు వచ్చాడు, తర్వాత జరాసంధుడు కూడా వస్తే మరి వాళ్ళందరినీ ఆ వాళ్ళందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరినీ అక్కడికి షిఫ్ట్ చేద్దాము అనేసి అనుకుంటున్నారు. షిఫ్ట్ చేయడానికి కారణాలు ఏంటి అంటే, అదే సమయంలో జరాసంధుడు ఏం చేశాడు, గోవులని ఇంకా బ్రాహ్మణులందరినీ కూడా అరెస్ట్ చేసి కృష్ణుడిని మీరు వేడుకోండి, కృష్ణుడు ఓడిపోవాలి, నా చేతిలో కృష్ణుడు చనిపోవాలి అని మీరు వేడుకోండి, అవుతేనే ఈ ఆవులు కానీ బ్రాహ్మణులు కానీ బ్రతికి ఉంటారు అనేసి చెప్పాడు. వీళ్ళందరూ అలా వేడుకోవడంతో కృష్ణుడు ఏమంటాడు, అయ్యో అలా ఎలా అవుతుంది, నేను ఎప్పుడైతే ఆయన ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తానో ఆటోమేటిక్ గా నా శక్తి ద్వారా తను ఓడిపోతాడు, అది జరగని విషయం కదా అని చెప్పేసి అందుకే యుద్ధము చేయకుండానే యుద్ధ రంగాన్ని వదిలేసి పారిపోతాడు. అలా రణచోరుడు అయిపోతాడు అనమాట. ఈ మధ్య కాలంలోనే రేవతి అమ్మవారు బలరాముడి కోసం తను చేసేటటువంటి ఎన్నో యుగాలుగా చేసేటటువంటి తపస్సు ఫలించి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకి తండ్రితో కలిసి కుకుద్మితో కలిసి వచ్చి బలరాముడితో కళ్యాణం అవుతుంది. బలరాముడు పాపం అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుంటాను మాట్లాడతాను అనే సమయం కూడా కృష్ణుడు ఇవ్వకుండా మా అన్న తరఫున నేను పెళ్లిని ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ఒప్పందం చేసేసి పెళ్లి చేసేస్తాడు. పెళ్లి అయిపోతుంది. అక్కడి నుంచి అందరూ ద్వారకాకి షిఫ్ట్ అయిపోతారు. ద్వారకాకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే ఉన్నారు. ఎవరికి కానీ అలసట కానీ, కనీసం మేము ఇక్కడి నుంచి మారి వేరే దగ్గరికి వెళ్తున్నామన్న సంగతి కూడా తెలియదు అనమాట. వాళ్ళు ఏ విధంగా అయితే పడుకొని ఉన్నారో అదే విధంగా పడుకొని ఉన్నారు. అక్కడ వాళ్ళు లేచి చూస్తే ఎక్కడున్నారు, ఒక దివ్యమైన భవంతుల్లో ఉన్నారు, దివ్యమైన నగరంలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ కుటుంబంతో, పిల్లలతో, భర్తలతో, వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రితో, వాళ్ళ యొక్క ఆస్తి పాస్తులతో, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళతో అన్నింటినీ కూడా రామ శ్యామ ఇద్దరు షిఫ్ట్ చేసేసారు మొత్తం మథురాని. ఇంకా మథుర ఖాళీ చేయాల్సిన అవసరం ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. ఏంటి అంటే, ఈ జరాసంధుడు 17 సార్ల ఎంతో మంది సైనికులను తీసుకొని వచ్చాడు. తర్వాత కాల యవ్వనుడు 3 కోట్ల యవ్వన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. మరి వీళ్ళందరినీ చంపినప్పుడు వాళ్ళ యొక్క శరీర భాగాలు తెగిపోయాయి, రక్తం ఏర్లై పారిపోతుంది.
మరి ఎంతకని వీళ్ళు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు, ఎంతకని శవాలను తలగబెడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా కష్టం అవుతుంది కదా. ఆ విధంగా ఆ స్థలము ఇప్పుడు జనాలందరూ ఉండడానికి కూడా అది అలాంటి పరిస్థితుల్లో కూడా లేదనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఆ విధంగా అందరూ ఉమ్, ద్వారకాకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరి మథురాలోనే బలరాముడి పెళ్ళయింది. ద్వారకాకి వెళ్ళిన తర్వాత రిసెప్షన్, చాలా పెద్ద పండుగ అన్నీ అవుతాయి అన్నమాట. బలరాముడి యొక్క ఆ కళ్యాణ వేడుకలన్నీ అక్కడ జరుగుతాయి. ఆ ఇక్కడ ద్వారకాలో ఇవన్నీ జరుగుతాయి. అయితే మహారాష్ట్ర ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఏదైతే ఉందో మహారాష్ట్ర, అది విదర్భ రాజ్యం. ఆ విదర్భ రాజ్యంకి రాజు పేరేంటి అంటే భీష్మక రాజు. విదర్భ రాజు అతనికి 5 కొడుకులు, ఒక కూతురు ఉంది అన్నమాట. ఈ 5 కొడుకులు ఎవరు అంటే రుక్మాంగదుడు, రుక్మబాహు, రుక్మకేశుడు, రుక్మ రుక్మమాలి. ఈ 5 కొడుకుల తర్వాత చిన్నది కూతురు రుక్మిణి. ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అన్నమాట. ఆమె గుణములో కూడా రూపంలో కూడా చాలా ఉత్తమమైనటువంటిది అన్నమాట. ఆమె లోపల ఇంకొక ఉత్తమమైన గుణం ఉంది. ఏంటా గుణము అంటే తను చేసేటటువంటి శ్రవణం. ఈ భీష్మక రాజు చాలా గొప్ప విష్ణు భక్తుడు అనమాట. ఆయన ఇంకా చాలా పరాక్రమవంతుడు కూడా. భీష్మక రాజు ఏం చేసేవాడు అంటే భగవంతుడి యొక్క భక్తులని, సాధువులని, తర్వాత వైష్ణవులని పిలిపించి భాగవత్ కథలని చెప్పిస్తూ ఉండేవాడనమాట. సో మరి ఈ రుక్మిణికి ఆటపాటల మీద కానీ లేకపోతే తనకి ఎలాంటి మీద కూడా తనకి అంతగా ఆ, ఆ, ఏమంటారు, ఇష్టం ఉండేది కాదనమాట. అదే ఎప్పుడైతే తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఈ భాగవత కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథలని వినడానికి మాత్రం చాలా మక్కువ చూయించేది, చాలా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. సాక్షాత్ లక్ష్మి అక్కడ ఉంది కాబట్టి నారదుల వారైతే ప్రతి నెల వచ్చేవాళ్ళంట వాళ్ళ రాజ్యానికి. వచ్చి ప్రతి నెల వచ్చి ఒక భాగవతం క్లాసు, ఒక భాగవతం సప్తా ఉండేదన్నమాట నారదుల వారిది కూడా వాళ్ళ రాజ్యంలో. ఆ విధంగా రుక్మిణీదేవి ఆ భాగవత కథలో అంట ఫ్రంట్ లైన్ లో కూర్చొని ఆ భాగవత శ్రవణాన్ని చాలా అద్భుతంగా చేసేదంట. ఎంత అద్భుతంగా తను శ్రవణం చేసింది అంటే ఆ నారద మహర్షి ఆ భగవంతుడి యొక్క భక్తులు వర్ణించినటువంటి వర్ణనను విని దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే నా భర్త, నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను లేకపోతే లేదు అనే నిర్ణయం తీసుకునే అంత విధిగా భగవంతుడి యొక్క కథాశ్రవణం తను చేసిందనమాట. మరి తను యుక్త వయసురాలు అయిన తర్వాత తనకి మ్యారేజ్ చేద్దామని చూస్తూ ఉన్నారు. అప్పట్లో మరి ప్రతి రాజు కూడా వాళ్ళ కూతుర్ల యొక్క వివాహం చెయ్యాలి అంటే ఏం చేసేవాళ్ళు, వాళ్ళు స్వయంవరాన్ని ఏర్పరిచేవాళ్ళు. ఒకసారి స్వయంవరం కూడా ఏర్పరిచారు. అయితే ఆ స్వయంవరానికి అందరిని ఇన్వైట్ చేశారు కానీ కృష్ణని ఇన్వైట్ చేయలేదంట. అయినా కానీ ఈ మహాలక్ష్మి అక్కడ ఉన్నారు. తర్వాత తను పరమ భక్తురాలు, మరి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి తెలుసు కాబట్టి తను స్వయంవరానికి వెళ్తాను అని కూడా అనుకుంటాడనమాట. వెళ్ళాలి మరి ఇంకా వెళ్తాను అనేసి అనుకుంటాడు. ఆ వెల్ వెళ్ళిపోతాడు కూడా ఆల్మోస్ట్. అయితే ఈ ఎవరైతే ఈ భీష్మక రాజు ఉన్నాడో ఈ భీష్మక రాజు యొక్క పెద్ద కొడుకు రుక్మి. ఈ రుక్మి ఏం చేస్తాడు అంటే తనకి తెలుసు చెల్లి ఎవరి కథలు వింటుంది, ఎవరి పట్ల ఇంట్రెస్ట్ గా ఉందో తనకి తెలిసి తను ఏం చేస్తాడంటే ఆ స్వయంవరాన్ని క్యాన్సిల్ చేసేస్తాడనమాట. ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకి లేదు, అనివార్య కార్యాల వల్ల మేము ఈ స్వయంవరాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేసి వచ్చిన వాళ్ళందరికీ సమర్యాదగా వాళ్ళందరినీ రిటర్న్ పంపించేస్తాడనమాట. ఆ భీష్మక రాజుకి అర్థం అవ్వలేదు. పాపము పెద్ద కొడుకు, మరి ఆయన తర్వాత బాధ్యత చూసుకోవాల్సిన ఆ రాజ్య రాజ్యభారము చూసుకోవాల్సిన బాధ్యత ఆ కొడుకుకు ఉంది కాబట్టి ఆ కొడుకు మాటని జవదాటలేకపోయాడనమాట. మళ్ళీ అందులోటి కొడుకేమీ సామాన్యమైన వాడు కాదు, వాడు కూడా చాలా పరాక్రమవంతుడు. ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటాడు. తర్వాత ఆ దుర్వాస మునికి సపర్యలు చేసి దుర్వాస ముని దగ్గర నుంచి ఒక దివ్యమైన రథాన్ని కూడా పొందుతాడనమాట. అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ రుక్మి.
మరి రుక్మి మాటని అందరి ముందు తను అనౌన్స్ చేశాడు. పాపం తండ్రి దగ్గర ఏం తను పర్మిషన్ తీసుకోలేదు, తండ్రికి ఏం చెప్పకుండానే తన నిర్ణయం తీసుకొని తను అనౌన్స్ చేసి, లేదు అయిపోయింది, ఇంకా అనివార్య కార్యాల వల్ల ఇప్పుడు స్వయంవరం క్యాన్సల్ అని చెప్పేసి పంపించేశాడు. అందరిని వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క డిసిషన్ చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు అంటే, ఎందుకు అలా చేశావు అంటే ఏమంటున్నాడంటే, స్వయంవరం పెడితే దానికి ఏం తెలుసు, చిన్నది, చెల్లి అంటే చాలా ఇష్టం, 5 అన్నల చిన్న ముద్దుల చెల్లి అనమాట. తనకి ఏం తెలుసు, తను చిన్నది, ఎవరినో ఒకరిని చూసి వాళ్ళని చూసి పెళ్లి చేసుకుంటే తనకి ఏం తెలుస్తుంది అతను ఎలాంటి వాడని. అందుకే నేను ఆచి తూచి తనకి తగ్గటువంటి సంబంధాన్ని నేను ఏర్పరిచాను, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఎవరా గొప్ప మొనగాడు అంటే శిశుపాలుడు. ఆ శిశుపాలుడిని నేను సెలెక్ట్ చేశాను. సో మా చెల్లి యొక్క వివాహం శిశుపాలుడితో అవ్వాలి, అంతే, ఇది డిసైడ్ అయిపోయింది, అందుకే నో స్వయంవరం నథింగ్ అని చెప్పేసి అనౌన్స్ చేసేస్తాడు. ఇంకా పాపం తండ్రి ఏం చెప్పలేకపోయాడు. రుక్మిణి గుండె బద్దలైపోయినట్టుగా అయిపోయింది. ఎందుకు, రుక్మిణీదేవి ఏమనుకుంటోంది, తను మనస వాచ కర్మన శ్రీకృష్ణున్నే తను భర్తగా స్వీకరించింది. కృష్ణుణ్ణి తప్పితే ఇంకెవరిని కూడా భర్తగా తను ఊహించుకోలేదు, పెళ్లికి సిద్ధం కూడా అవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో తనకి ఏం చేయాలో తెలియట్లేదు. తను దగ్గరలో ఉన్న ముహూర్తం కూడా పెట్టేశాడు. రుక్మిణీదేవి ఎప్పుడైతే ఆ మాట వినిందో, వాళ్ళ అన్నగారి యొక్క డిసిజన్ వినిందో, అప్పటి నుంచే సరిగా తిండి తినడం లేదు, పడుకోవడం లేదు. ఎలా అయిపోయింది అంటే, ఎంత పరమ సౌందర్యవతి కాస్త రోజుకు రోజు చెక్కిపోతోంది అనమాట. అలా అయిపోతుంటే అమ్మ బెంగపడుతుంది. అయ్యో ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, ఆమె మనసులో ఉన్న మాటని అమ్మకి చెప్తుంది. అమ్మ వెళ్ళి, ఆల్రెడీ అందరికీ తెలుసు ఆమె కృష్ణుడి పట్ల చాలా ఆకర్షితురాలైంది అన్న విషయం, కాకపోతే నేను ఇప్పుడు కృష్ణుని తప్పితే నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్న విషయము అమ్మకు చెప్తుంది అనమాట. అమ్మ వెళ్ళి నాన్నకు చెప్తాడు. కానీ నాన్న కూడా ఏం చేయలేడు. నాన్నకి చాలా ఇష్టము కూతుర్ని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని, చాలా ఇష్టం. ఎందుకంటే తను కూడా భక్తుడు కాబట్టి. ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ఇచ్చి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడము తనకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితులు తన చేతుల్లో లేవన్నమాట. తను ఏమి చేయలేకపోతున్నాడు. ఆ విధంగా ఆ జరాసంధుడి యొక్క పెంపుడు కొడుకు ఈ శిశుపాలుడు. జరాసంధుడికి పిల్లలు పుట్టక ముందు ఈ శిశుపాలుని పెంచుకుంటాడనమాట. వరుసకి కృష్ణుడికి మేనత్త కొడుకు కూడా అవుతాడు తను. అలానే ఈ శిశుపాలుడు కూడా చాలా గొప్ప పరాక్రమవంతుడు, శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఆ తర్వాత జరాసంధుడికి సహదేవుడు అనే కొడుకు పుడతాడు. కాకపోతే ఈయనని దత్తత తీసుకుంటాడు, ఆయనని కొడుకుగా పెంచుకున్నాడు కాబట్టి ఆయనకి కొడుకు దర్జానే ఇస్తాడు. ఇచ్చి తన పెద్ద పుత్రుడుగానే తను చూసుకుంటూ ఉన్నాడనమాట జరాసంధుడు. అందుకు కోసంగాను జరాసంధుని తీసుకొని బారాత్ తీసుకొని వస్తున్నాడు అనమాట. ఈ ఎక్కడికి, విదర్భకి, కౌండిల్యపురానికి బారాత్ తీసుకొని వస్తున్నాడు. ఎక్కడి నుంచి, బీహార్ నుంచి మహారాష్ట్రకు వస్తున్నారు. మరి కృష్ణుడు ఎక్కడున్నాడు, గుజరాత్ లో ఆ ద్వారకాలో ఉన్నాడు. సో వీళ్ళందరూ భారత్ తీసుకొని వస్తున్నారు. భారత్కి ఎలా వస్తారు, చుట్టాలతో, తర్వాత గిఫ్ట్లు తీసుకొని ఆ సామియానా ఏమంటారు బ్యాండ్ బాజాతో వస్తారు. మరి జరాసంధుడు ఏం చేస్తున్నాడంటే, చుట్టాలతో బ్యాండ్ బాజాతో కాకుండా ఆయనకి డౌట్ అనమాట, ఈ కృష్ణుడు ఎప్పుడైనా రావచ్చు, అందుకని చెప్పేసి నేను అప్రమత్తంగా ఉండాలి, నేను అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ జనాలని కూడబెట్టాడు. మొత్తం చతురంగ సేనని తీసుకొని వస్తున్నాడు అనమాట. ఎవరైనా పెళ్లికి అలా వెళ్తారా, కానీ వెళ్తున్నారు. శిశుపాలుడు ఇంకా జరాసంధుడు చతురంగ సేన బలాన్ని తీసుకొని భారత్ తీసుకొని వెళ్తున్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ భీష్మక రాజు కూడా తను షాక్ అవుతాడనమాట. భారత్ వచ్చే వాళ్ళు ఇలా ఇంత సైన్యాన్ని తీసుకొని వచ్చారు అని చెప్పేసి. ఆ విషయము రుక్మిణీదేవికి కూడా తెలిసిపోతుంది. అంటే వీళ్ళు వచ్చే వాళ్ళు కామ్గా రాలేదు, వాళ్ళు మొత్తం పకడ్బందీతో వచ్చారు. ఆల్రెడీ రుక్మికి ఇక్కడ ఏమైనా సైన్యం తక్కువ ఉందా, అది కూడా ఒక రాజ్యమే, ఒక మంచి రాజు ఉన్నాడు, అక్కడ రాజ్యపాలకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, అక్కడ కూడా చతురంగ సేన ఉంది. అయినా కానీ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని రావడం చూసి ఆశ్చర్యపోతాడు. కానీ రుక్మికి ఏమనిపించదు, ఎందుకంటే రుక్మికి చాలా ఇష్టం శిశుపాలుడికి చెల్లెనిచ్చి పెళ్లి చేయడం అనమాట. రుక్మిణీదేవి ఆలోచిస్తుంది. చివరిగా వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత
కేవలం 3 రోజులు మాత్రమే మిగిలాయంట. తను ఆలోచిస్తోంది ఇన్ని రోజుల నుంచి, నేను ఎలా, ఏం చెయ్యాలి, కృష్ణుడి దగ్గరికి నేను ఎలా వెళ్ళగలుగుతాను, కృష్ణుడు అసలు ఇప్పటివరకు చూడనే చూడలేదు. తను చూసింది ఓన్లీ ఏంటి అంటే ఆయన కథా శ్రవణం మాత్రమే తను చేసింది. తన చెవుల ద్వారా మాత్రమే ఆయన గురించి వినింది. ఆయన పట్ల ఆకర్షణ కలిగి తననే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పటివరకు తనని చూడలేదు, తను ఎక్కడున్నాడో కూడా తెలియదు. మథురా నుంచి ద్వారకాకి షిఫ్ట్ అయింది కూడా కరెక్ట్ అడ్రస్ ఆమెకి ఏమీ తెలియదు. కాకపోతే ఆమె బాగా బాధపడుతూ ఉందన్నమాట. ఇంకా మొత్తంకే నిరాహార దీక్ష చేస్తోంది తను. ఉపవాసం, ఇంకా ఏమీ తినడం లేదు. ఇంకా నేను కృష్ణుడు వస్తే నన్ను పెళ్లి చేసుకొని వెళ్తే ఓకే, లేకపోతే నేను చచ్చిపోతాను, నా ప్రాణాలని వదిలేస్తాను అని చెప్పేసి తను నిశ్చయించుకుందనమాట. అలా నిశ్చయించుకొని తను ఇంకా అన్నపానీయాలన్నింటినీ కూడా వదిలేసింది. మరి ఇప్పుడు ఈ సమాచారాన్ని ఎలా పంపించాలి కృష్ణకి? ఇప్పుడు కృష్ణుడి కోసం తను వేచి ఉన్న సంగతి తను పంపించాలి. ఏం చెయ్యాలి అని చెప్పేసి తను ఆలోచించి తనకి తనంటే ఇష్టపడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ రాజ్యంలో ఏ విధంగా అయితే వాళ్ళ నాన్నగారు భాగవత కథలు చెప్పిస్తూ ఉంటాడో, అప్పుడప్పుడు భాగవతాన్ని చెప్పడం కోసం గాను, భగవంతుడి యొక్క లీలలు వర్ణించడం కోసం గాను ఒక బ్రాహ్మణులు వచ్చేవారనమాట. వాళ్ళ కౌండిల్యపురంలోనే ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టము, కూతురు కంటే ఎక్కువగా చాలా ఇష్టపడేవాడనమాట. రుక్మిణీదేవి పట్ల పుత్రికా వాత్సల్యం చాలా ఉండేదన్నమాట ఆ బ్రాహ్మణుడికి. ఇంకా ఆ సమయంలో రుక్మిణీదేవి ఏం చేయాలో తెలియక ఆ బ్రాహ్మణుని గుర్తుకు చేసుకుంటుంది అనమాట. ఆ బ్రాహ్మణుడిని రమ్మని చెప్పేసి మెసేజ్ చేస్తుంది. సో బ్రాహ్మణుడు కాబట్టి ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు, వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇంకా తనేమి వాళ్ళ నాన్న దగ్గర కానీ వాళ్ళ అన్న దగ్గర కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా రుక్మిణీదేవి యొక్క భవనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత రుక్మిణీదేవి ఏడుస్తోంది. ఎలా అయిపోయింది, తిండి లేక. పాపం బ్రాహ్మణుడు చూసి ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోయావు అని చెప్పేసి తను అడుగుతున్నాడు అనమాట. నేను ఏం చెయ్యను అని చెప్పేసి తను చెప్తుందనమాట. నేను కృష్ణుడిని తప్పితే నేను ఎవరిని ఊహించుకోలేను, నేను కృష్ణుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఏమీ లేదు. అందుకే నా యొక్క దుస్థితిని, నా యొక్క పరిస్థితి ఏదైతే ఉందో, నేను ఒక సందేశాన్ని రాస్తాను, ఒక లెటర్ని రాస్తాను, అది మీరు తీసుకొని వెళ్ళి కృష్ణుడికి చెప్పండి అనేసి అడుగుతుందన్నమాట. బ్రాహ్మణుడు అంటాడు, అయ్యో 3 రోజులుంది, 3 రోజుల సమయంలో మహారాష్ట్ర నుంచి ద్వారకాకి వెళ్ళాలి. అప్పుడు పోనీ ఏమైనా ఫ్లైట్ అలా ఉందా అంటే అలా కూడా లేదు. బ్రాహ్మణుడు తన దగ్గర ఏమైనా రథం ఉందా, రథంలో వెళ్ళగలుగుతాడంటే పాపం రథం కూడా లేదు. ఆ బ్రాహ్మణుడు కూడా రుక్మిణి అమ్మ యొక్క స్థితిని చూసి ఎంత బాధపడుతున్నాడు అంటే ఆయన గుండె తరుక్కుపోతుంది. లేదమ్మా నువ్వు ఏడవద్దు, నీకు అంతా మంచిగా అవుతుంది అని చెప్పేసి తనని ఆశీర్వదించి, నువ్వే కాదు ఇప్పటి నుంచి నేను అన్నపానీయాలు స్వీకరించను, నేను కృష్ణుని కలిసేంత వరకు లేదు, నేను ఇంకెక్కడ ఆగను, నాకు నేను ఏదైనా సరే ఎలా అయినా చేసి నేను అసలు రెస్ట్ తీసుకోకుండా ఆ రాత్రి దినము ఏది లేకుండా నేను నడవడం కాదు, నేను పరుగు తీస్తూ వెళ్తాను, నీ యొక్క సందేశాన్ని కృష్ణుడికి అందిస్తాను అని చెప్పేసి తను బయలుదేరతాడనమాట. రుక్మిణీదేవి ఆమె ఆ రాత్రంతా మేలుకతో నుండి తన హృదయాన్ని, తన యొక్క మనస్సుని, తను ఏదైతే ఇన్ని రోజులు కృష్ణుడి గురించి విన్నదో ఆ భక్తిని అంతా కూడగట్టుకొని భగవంతుడి పైన ఉన్నటువంటి ఆ శ్రద్ధతో తను ఒక లెటర్ని రాస్తుందన్నమాట. ఆ లెటర్ని ఆ చుట్టేసి ఆమె స్టాంప్ వేసి ఆమె యొక్క హస్త ముద్రికని పెట్టి ఆ బ్రాహ్మణుడికి ఇస్తుందన్నమాట. చెప్తుంది, ఇది టాప్ సీక్రెట్, ఇది మీరు నేరుగా కృష్ణుడికి అందించండి, ఇది నా 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 హృదయము అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్తాడు. ఇది ఫస్ట్ లవ్ లెటర్, మన హిస్టరీలోనే ఫస్ట్ లవ్ లెటర్ అన్నమాట. ఆ లవ్ లెటరు శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఆ రుక్మిణీదేవి యొక్క హృదయం అన్నమాట. మరి రుక్మిణీదేవి ఆ విధంగా భగవంతుడి పట్ల ఎలా ఆకర్షితురాలయ్యింది అంటే కేవలం శ్రవణం ద్వారానే. ఎప్పుడైతే మనము శ్రవణం చేస్తామో
ఆ శ్రవణం ద్వారా భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క దివ్య గుణాలు మన చెవుల ద్వారా మన హృదయంలోకి వెళ్తాయి, మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తాయి. అవి అప్పుడు మన ఇంద్రియాలు భగవంతుడి యొక్క రూపాన్ని చూడడం కోసం గాను, భగవంతుడి యొక్క సేవ చేయడం కోసం గాను సిద్ధమవుతాయి అన్నమాట. అదే విధంగా నవవిధ భక్తుల్లో శ్రవణం ఫస్ట్ వస్తుంది కదా, అవునా కదా? సో ఆ విధంగా ఈ రుక్మిణీదేవి భగవంతుడి పట్ల ఉన్నటువంటి, ఆ భగవంతుడి కథల పట్ల ఉన్నటువంటి తీవ్రమైన ఆసక్తి ఏంటి, ఆ ఇంట్రెస్ట్ అంటే శ్రవణ ఆసక్తి. ఆ శ్రవణ ఆసక్తి ద్వారా తను ఇప్పుడు ఆ భగవంతుడికి తనని తను అర్పించుకోవాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఆ విధంగా బ్రాహ్మణుడికి ఆ ఉత్తరాన్ని ఇచ్చింది, పంపిస్తుంది. ఇంకా బ్రాహ్మణుడైతే హరినామాన్ని చేస్తూ తను ఎక్కడ ఆగలేదంట. నీళ్లు తాగడం కోసం కానీ, కనీసం వాష్రూమ్కి వెళ్ళడం కోసం కానీ ఎక్కడా కూడా ఆగకుండా పరుగు తీస్తూనే ఉన్నాడు, పరుగు తీస్తూనే ఉన్నాడు, పరుగు తీస్తూనే ఉన్నాడు. పరుగు తీస్తూ 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 తను చివరాఖరికి ద్వారకాకి చేరుకున్నాడు. ద్వారకాకి వెళ్ళిన తర్వాత మరి ద్వారకా నగరంలోకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం సంగతి తనకి ఏమీ తెలియదే. ఇంకా ఆ ద్వారకా నగరంలో ఉన్నటువంటి భటులు కూడా అందరూ బ్రాహ్మణుని చూసి ఎవరు ఆపలేదంట. బ్రాహ్మణులకి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా నేరుగా వెళ్ళిపోయి దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కలుసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా తను బయలుదేరారు. ఇంకా బయలుదేరారు, వెళ్ళారు. ఆ ఒక భవనంలోకి వెళ్ళారు. అక్కడ శ్రీకృష్ణుల వారు ఉన్నారనమాట. శ్రీకృష్ణుల వారు ఎలా ఉన్నారు అంటే చాలా ప్రశాంతంగా ఉన్నారు. తను అక్కడ ఉన్నటువంటి బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నారంట. ఉమ్, తను బ్రాహ్మణుడు రావడం చూసి, బ్రాహ్మణుడు ఎలా వస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఆగమేఘాల మీద వస్తున్నాడు తను. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంకా ఈ సందేశాన్ని ఇవ్వకపోతే రుక్మిణీదేవి ప్రాణాలే పోతాయి అన్నంత కంగారుగా వస్తున్నాడనమాట. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడిని చూసి తను ఏం చేశాడు అంటే ఆ బంగారు సింహాసనం మీద నుంచి లేచి బ్రాహ్మణుడికి స్వాగతం చెప్పి ఆయనను తీసుకెళ్లి ఆయన యొక్క ఉచిత ఆసనం, ఆ బంగారు సింహాసనం మీద ఆ బ్రాహ్మణుని కూర్చోపెట్టి తన యొక్క పాద ప్రక్షాళన చేసి తన పాదాలని కృష్ణుడు తన ఒళ్ళో పెట్టుకొని కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడంట. ఒత్తాడు. కొంచెం రెస్ట్ అయిన తర్వాత తనకి అన్నపానీయాలను ఇచ్చారు. తను మంచిగా భోజనం చేసిన తర్వాత తనని కూర్చోపెట్టి బ్రాహ్మణుడితో మాట్లాడడం మొదలు పెట్టాడనమాట. ఏమంటున్నాడు అంటే, మీ తపస్సు ఆ నిర్విఘ్నంగా జరుగుతోందా? మీ మీ యొక్క సాధన ఏదైతే ఉందో, నిత్య అగ్నిహోత్రం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా జరుగుతోందా అనేసి అడుగుతున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే, మీ మనస్సు నిరంతరం శాంతంగా ఉందా అనేసి అడుగుతున్నాడు. ఇంకా మీ వివిధ వర్గాల్లో ఉన్నటువంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, వీళ్ళు ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో అనుసరిస్తూ వాళ్ళు సుఖంగా ఉన్నారా అనేసి అడిగాడనమాట. మరి మీరు నిత్యంగా సంతుష్టంగా ఉన్నారా అంటే మీకేమి కష్టాలు కానీ, లోటుపాట్లు కానీ ఏమీ లేవు కదా. నమో బ్రాహ్మణ్య దేవాయ. భగవంతుడు ఎవరంట? బ్రాహ్మణ్య దేవాయ. బ్రాహ్మణులందరూ కూడా, బ్రాహ్మణులన్నా గోవులన్నా భగవంతుడికి చాలా ఇష్టం. బ్రాహ్మణుల ముఖత భగవంతుడు భోగాన్ని తీసుకుంటాడు తను. ఆ విధంగా మరి అలాంటి వాడు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. నువ్వు నిత్యంగా సంతుష్టంగా ఉంటావా అనేసి అడుగుతున్నాడు అనమాట. తర్వాత అడుగుతున్నాడు, ఇవన్నీ అడిగిన తర్వాత, కుశల ప్రశ్నలు అన్నీ అడిగిన తర్వాత, మీరు వచ్చేటటువంటి దారిలో మీకు ఎటువంటి కష్టం కలగలేదు కదా, మీరు చాలా అలసిపోయారు అని చెప్పేసి తన పాదాలని ఒత్తుతూ కుశల ప్రశ్నలు వేస్తూ తను అడుగుతున్నాడు అనమాట. లాస్ట్ గా నెమ్మదిగా అడుగుతున్నారు, స్వామి మీరు ఏ రాజ్యం నుంచి వచ్చారు? ఆ రాజ్యంలో ప్రజలందరూ కుశలంగా ఉన్నారా? అందరూ క్షేమంగానే ఉన్నారా అనేసి అడుగుతున్నాడు అనమాట. లాస్ట్‌కి ఏమంటున్నాడంటే, మీకు అభ్యంతరం లేకపోతే స్వామి మీరు వచ్చిన కార్యం ఏంటో చెప్పండి అనేసి అడుగుతున్నాడు. ఆ ఆజ్ఞనివ్వండి అని చెప్పేసి తను అడుగుతున్నాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు కృష్ణుడిని చూడగానే ఆయన బోల్డ్ ఔట్ అయిపోయాడసలు. ఇన్ని రోజులు కృష్ణ కథని తను చెప్పాడు. కానీ కృష్ణుడిని ప్రత్యక్షంగా ఇప్పటి వరకు తను కూడా చూడలేదు. కృష్ణుడిని అంత దగ్గరగా చూడడం, కృష్ణుడి దగ్గర నుంచి ఇంకా ఆయన సపర్యలు చేస్తున్నాడు కృష్ణుడు.
దేవాది దేవుడు తన సపర్యలు చేస్తూ ఉంటే, ఆ బ్రాహ్మణుడు కూడా కరిగిపోయింది, ఆయన హృదయం కూడా. తను అంతా కరిగిపోయాడు. తను ఎలా అయిపోయాడు అంటే, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తూ తనని తనే మరిచిపోయాడనమాట. అసలు ఆ అనుభూతి తనింకా ఏమి చెప్పలేడు. అలాంటి పరమ ఆనందాన్ని, ఆ పరమ అనుభూతిని, పరమ దివ్యమైనటువంటి అనుభూతిని తను పొందుతూ ఉన్నాడనమాట. కానీ తను వచ్చిన కార్యమేంటి? అక్కడ రుక్మిణీదేవి నేనింక నా ప్రాణాలు వదిలేస్తాను అనింది. పుత్రికతో సమానమైనటువంటి ఆ రుక్మిణి లక్ష్మి కళతో పుట్టినటువంటిది. లక్ష్మికి ఉన్నటువంటి గుణాలన్నీ కలిగి ఉన్నటువంటి ఆ రుక్మిణీ దేవి యొక్క కార్యాన్ని తన చేతిలో పట్టుకొని వచ్చాడనమాట. సో, కృష్ణుడు భక్తులని కరుణించడం కోసం గాను, భక్తుల యొక్క ప్రేమని స్వీకరించడం కోసం గాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనమాట. రుక్మిణీదేవి ఆమె లెటర్ పంపిస్తోంది తనకి తెలుసు. అక్కడ రుక్మిణీదేవి ఎంతైతే కృష్ణుడి గురించి పరితపిస్తుందో, ఇక్కడ కృష్ణుడు కూడా అంతే పరితపిస్తున్నాడు ఆ భక్తురాలి కోసం. తన హృదయం కూడా కరిగిపోయింది. ఆ రుక్మిణీదేవి యొక్క ఉత్తరాన్ని ఈ బ్రాహ్మణుడు కృష్ణుడి చేతిలో పెట్టాడు. కృష్ణుడి చేతిలో పెట్టిన తర్వాత కృష్ణుడి చేతులు వణుకుతున్నాయంట. అసలు ఆయన కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయంట. ఇంకా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆయన ఆ ఉత్తరాన్ని ఏం చదువుతాడు ఇంకా. అసలు అంత పులకరించిపోతున్నాడనమాట. రుక్మిణీదేవి యొక్క ఉత్తరాన్ని పట్టుకొని అంతగా పులకరించిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తను ఇంకా ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదవలేకపోతున్నాడు. కళ్ళంతా నీరొచ్చేసింది. ఇంకా చివరికి ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి ఆ బ్రాహ్మణుడి చేతిలో పెడతాడు కృష్ణుడు. ఏమంటాడంటే, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను చదవలేకుండా ఉన్నాను. ఆహ్, మీరే చదవండి ఈ ఉత్తరాన్ని అని చెప్పేసి బ్రాహ్మణుడి చేతిలో పెడతాడనమాట. రుక్మిణీదేవి ఏం చెప్పింది? నా హృదయాన్ని నేను పెట్టాను అని చెప్తుంది. బ్రాహ్మణుడేమో తీరా ఆయన ఉత్తరం చదువుకోకుండా నాతో చదివిపిస్తున్నాడు ఏంటి అన్నట్టుగా బ్రాహ్మణుడికి అయిపోయింది. తను కూడా మరి అలాంటి దివ్యమైన అనుభూతితో ఆమె రాసినటువంటి ఉత్తరాన్ని చదవడానికి పాపం జంకుతున్నాడు, బెంకుతున్నాడు కూడా తను. కాకపోతే కృష్ణుడు ఆజ్ఞ, మీరే చదివి వినిపించండి అని చెప్పేసి. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో తను ఆ ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టాడనమాట. రుక్మిణీదేవి యొక్క హృదయం ఇది. श्रुत्वा गुणान् भुवनसुन्दर शृण्वतां ते निर्वीक्ष्य कर्णविवरैर्हरतोऽज्ञतापं रूपं दृशां दृशिमतामखिलार्धलाभं त्वय्याच्युता విసతి చిత్తమపత్రపం మే. ఏమంటుంది అంటే, నువ్వు భువన సుందరుడివి. ఈ మొత్తము ఈ భువనాల్లో అన్నిట్లో కెల్లా అందమైన వాడివి. నువ్వు అచ్యుతుడివి. నీకేమి ఎటువంటిది కూడా కలగదు. చ్యుతి అనేదే లేదు భగవంతుడికి. నువ్వు అచ్యుతుడివి అనేసి చెప్తుందనమాట. ఏమంటుందంటే, నీ గురించి ఎప్పుడైతే విన్నానో, నీ యొక్క నామము కానీ, నీ యొక్క కథ శ్రవణం కానీ అది ఎంత పరమ అద్భుతంగా ఉంది అంటే, అది నా కర్ణ రంధ్రాల్లో నుంచి వెళ్ళగానే నా యొక్క తాపాలన్నీ కూడా, నా దేహ క్లేశాలన్నీ కూడా పోయాయి అనేసి చెప్తుందనమాట. మరి ఎవరైనా సరే నీ యొక్క గుణాలు విన్న వాళ్ళు నిన్ను దర్శించకుండా ఉంటారా? ఎవ్వరు కూడా ఉండలేరు. నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నానంటే నా తప్పు కాదు. అంటే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉంది. అంత మ్యారేజ్ అంతా అరేంజ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి ఉత్తరం రాస్తుంది అంటే నేను తప్పు కాదు. నా తప్పు ఏమి లేదు. ఇందులో నీ తప్పు కూడా ఉంది. ఏంటి అంటే, నీ యొక్క గుణాలు, నీ యొక్క దివ్యమైన గుణాలు, ఆ దివ్య గుణాలు ఇంకా నా యొక్క కర్ణాలు, నా చెవులు ఎప్పుడైతే నీ గురించి నీ యొక్క గుణగణాలు, నీ యొక్క కర్మలు విన్నానో అప్పుడే నేను నీకు దాసోహం అయిపోయాను. నీ పట్ల నాకు ఆకర్షణ కలిగింది. నేనే కాదు, ఎవరైనా సరే, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే. ఇప్పుడంటే నేను పెళ్లి కాలేదు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నేను ఇప్పుడు ఈ ఉత్తరం రాస్తున్నాను. అలా అని చెప్పేసి ముసలి వాళ్ళైనా, తర్వాత పిల్లల తల్లులైనా, చిన్న పిల్లలైనా, ఎవరైనా సరే నీ యొక్క గుణాలు వింటే
తప్పకుండా వాళ్ళు నీ దర్శనం చేసుకోవాలి అనేసి అనుకుంటారు. వాళ్ళ లోపల ఆ కోరిక కలుగుతుంది అనేసి చెప్తుందనమాట. నీ యొక్క పరమ సౌందర్యం ఏదైతే ఉందో, నీ దివ్య మంగళ స్వరూపం ఏదైతే ఉందో, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని నేను కర్ణాల ద్వారా నేను దర్శనం చేసుకున్నాను. అందుకే ఇప్పుడు సిగ్గు విడిచి నేను నీకు ఈ ఉత్తరాన్ని పంపిస్తున్నాను. నాకు పెళ్లి నిశ్చయమైంది, అంతా అరేంజ్ అయిపోయింది, లగ్నం కూడా చాలా దగ్గరలోనే ఉంది. అయినా ఇలాంటి సమయంలో నేను సిగ్గు విడిచి నీకు ఈ ఉత్తరాన్ని పంపిస్తున్నాను. నన్ను తప్పుగా అనుకోకు, దీంట్లో మొత్తం నా తప్పేమీ లేదు సుమా. మీ యొక్క గుణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, మీ గుణాలు విన్న తర్వాత ఎవ్వరు కూడా ఇంకా దేని మీద ఆశ పెట్టుకోరు, మీ యొక్క దర్శనాని కోసమే వేచి ఉంటారు అనేసి తను చెప్తూ ఉందన్నమాట. కాత్వా ముకుంద మహతే కులశీల రూప విద్యావయోద్ర వినదా అభిరాత్మతుల్యాం తీరాపతిం కులవతి నృణతి కన్యా కాలే నృసింహ నరలోక మనోభిరామం. ఇంకేమంటుందంటే, ఓ ముకుంద, నువ్వు కులము, శీలము, రూపము, విద్య, వయస్సు, ధనము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకే సమానము. నువ్వు వేటితో కూడా సమానం కాదు. అంటే నీ రూపము దేనితో సమానం కాదు, నీకున్నటువంటి విద్య దేనితో సమానం కాదు, నీ యొక్క వయస్సు కానీ, ధనము కానీ, నీ యొక్క కులము కానీ, నీ యొక్క ప్రభావము ఏదైతే ఉందో, మనం ఏదైనా విన్నామనుకోండి, దాని గురించి విన్న తర్వాత ప్రభావం ఎంతసేపు ఉంటుంది? మా అంటే ఒక అర్ధ గంట ఉంటుంది, ఒక గంట ఉంటుంది, లేదంటే ఒక గంట ఉంటుంది, ఒక వారం ఉంటుంది, అంతే. కానీ ఏదైతే నీ యొక్క ప్రభావం ఉందో, నీ యొక్క గుణం ఏదైతే ఉందో, ఆ ప్రభావం నీకు నీవే సాటి, నీకు సాటి కలిగిన వాళ్ళు ఇంకెవరు లేనే లేరు అనేసి చెప్తుందన్నమాట. ఇంకేమంటుందంటే, నువ్వు పురుష సింహానివి అనేసి అంటుందన్నమాట. ఇంకా నువ్వు ఈ ఉత్తమ వంశంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు కదా, ఈ రాజులందరిలో కూడా నువ్వు ధీరుడివి అనేసి పొగుడుతుంది అనమాట. తర్వాత ఇంకేమంటుందంటే, ఆ నేను నేను దీనురాలిని అనేసి అంటుందన్నమాట. ఎవరైనా సరే, ఈ యుక్త వయసులో ఉన్న ఏ అమ్మాయి అయినా సరే నీ గురించి వింటే నిన్ను వరించకుండా ఉండనే ఉండలేదు, నిన్ను పతిగా స్వీకరించకుండా ఉండనే ఉండలేదు. సో నేను అలాంటి పనే చేస్తున్నాను, నేను తప్పు ఏమి చెయ్యట్లేదు, నన్ను తప్పుగా నువ్వు అర్థం చేసుకోవద్దు అనేసి చెప్తుంది అనమాట. తన్మే భవాన్ కలు వృతాపతిరంగ ఛాయం ఆత్మార్పితస్య భవతోత్ర విభో విదేహి మా వీర భాగమభిరా మర్సతు చైత్య ఆరాత్ గోమయీయాం వన్యమృగపతేర్బలి మంబుజాక్ష. ఏమంటుందంటే, నిన్ను తప్పితే ఇంకా పతిగా నేను ఎవ్వరిని కూడా ఎన్నుకోలేను అనేసి అంటుంది. నా ఆత్మని నీకు సమర్పించేశాను. ఓ సర్వశక్తివంతుడా, ఆయన శక్తితో సమానమైన వాళ్ళు కానీ ఆయన కంటే అధికమైన వాళ్ళు ఎవరూ లేరు. సో ఆ విధంగా నువ్వు సర్వశక్తివంతుడివి, అందుకే ప్లీజ్ నువ్వు వచ్చేసి నన్ను పత్నిగా స్వీకరించు అనేసి అంటుంది అనమాట. ఓ కమల లోచనుడా అంటుంది, అంటే లోటస్ పెట్ట ఐడ్ కలిగినటువంటి కృష్ణుడు అనమాట. ఆ విధంగా నువ్వు వచ్చి నన్ను స్వీకరించు అనేసి అంటుందన్నమాట. ఎలా ఎలా మరి ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను ఎలా అపహరించాలి అంటే, నక్కల దగ్గర నుంచి సింహం ఏ విధంగా అయితే లాగేసుకుంటుందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి శిశుపాలుడు, జరాసంధుడు అనే నక్కలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడి నుంచి నన్ను సింహం లాగా కృష్ణ నువ్వు నన్ను ఎత్తుకొని పో అనేసి అంటుందన్నమాట. ఎలా ఎత్తుకుపోమంటుంది అంటే, వాళ్ళెవరు ఇంకా ముట్టుకోకముందే, నన్ను తరగక ముందే, ఏమి అవ్వకముందే, ఇంకా పెళ్లి కాకముందే నువ్వు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు అనేసి అంటుందన్నమాట. పూర్తేష్టదత్త నియమావ్రత దేవ విప్ర గుర్వాచనాదిభిరం భగవన్ పరేశః ఆరాధియో యది గదాగ్రజయేత్యపానిం గృహ్ణాతు మేనదమఘోష సుతాయ యోన్యే. ఇంకేమంటుంది అంటే, ఆ ఒక్క జీవితంలో ఎంత ప్రయత్నించినా కానీ, ఎంత తపస్సు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని వ్రతాలను పాటించినా కానీ కృష్ణుని పొందడం అనేది చాలా కష్టం, అవునా కదా? మరి అలాంటి కృష్ణుణ్ణి ఇప్పుడు రుక్మిణీదేవి పొందాలి అనేసి అనుకుంటుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు కృష్ణుణ్ణి తను ఒప్పిస్తోంది అనమాట. ఆ
అంటే నిన్ను యజ్ఞాల ద్వారా, తపస్సు ద్వారా, తర్వాత దాన ధర్మాల ద్వారా ఎన్నో వ్రతాలు చేసి నిన్ను పొందుతారు కదా! నిన్ను అర్చిస్తూ ఉంటారు. మరి అలాంటి గొప్ప దేవాది దేవుడివి నీవు మరి నువ్వు నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటుందన్నమాట. ఎవరైతే ఈ నక్కల్ లాంటి ఈ దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను చేపట్టక ముందే నువ్వు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళు అనేసి తను చెప్తుందన్నమాట. ఇంకేమంటుందంటే, నాకు తెలిసి నేను పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుంటాను. అందుకే నేను నిన్ను వరించాను. నా యొక్క పుణ్య కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకిప్పుడు సహకరించు కాక. అంటే ఆహ్, 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 ఇప్పుడు ప్రతి ఒక్కరికి పుణ్యం అనేది ఉంటుంది కదా! ఆ పుణ్య ఫలితం ఇప్పుడు రావచ్చు, తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఒక్కొక్కసారి కష్టాలు, ఒక్కొక్కసారి నష్టాలు వస్తూ ఉంటాయి. నష్టం వచ్చినప్పుడు పాప ఫలితాన్ని మనం అనుభవిస్తున్నట్టు. మరి సుఖం వచ్చినప్పుడు పుణ్య ఫలాన్ని మనం అనుభవిస్తున్నట్టు. ఇప్పుడు రుక్మిణీదేవి ఏమంటుందంటే, నేను ఏదైతే అంతకుముందు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు నాకు సహకరించాలి. సో, నువ్వు నాకు నన్ను తీసుకొని వెళ్ళడానికి రావాలి అనేసి తను పిలుస్తుందనమాట. సో, భవాని स्वोभ भाविनी त्वमजि तोद्वहने विदर्भान् गुप्ता समेत्य वृतनापतिभिः परीतः निर्मज्य चैद्यमग मगधेन्द्रबलं प्रसह्य मां राक्षसेन विधि నోద్వహ వీర్య సుల్కాం. ఇంకేమంటుందంటే నువ్వు అజితుడివి, నిన్ను ఎవరు కూడా పరాజితుని చెయ్యలేరు. సో నువ్వు ప్రతి ఒక్కరి మీద కూడా విజయం సాధించగలిగేటటువంటి వాడవు. అందుకనే నువ్వు ఈ వివాహ కార్యం ఏదైతే ఉందో అది నిర్వీర్యంగా దాన్ని చేసేయి అని చెప్తుందన్నమాట. నువ్వు చాలా సీక్రెట్‌గా ఈ విదర్భకు రా. మరి పిలుస్తోందే తను. ఎలా రావాలి? ఏం సంగతి? తను నేను నా హృదయాన్ని నీకిచ్చాను. నువ్వొచ్చి నన్ను తీసుకొనెళ్ళు అని చెప్తుంది. కరెక్టే. కానీ మరి ఎలా రావాలి? ఎక్కడికి రావాలి? ఏం సంగతి చెప్పాలి కదా! ఇప్పుడు కృష్ణుడొచ్చేస్తాడు. వచ్చేసి విదర్భలో రుక్మిణీదేవిని వెతకడం కోసం గాను మరి అక్కడున్న వాళ్ళందరిని చంపాల్సొస్తుంది. ఆమెను వెతకాలి అంటే వాళ్ళ గేట్ కీపర్స్‌ని వాళ్ళ ఎవరెవరైతే అడ్డుపడతారో వాళ్ళందరిని కూడా సంహరించాల్సొస్తుంది. మరి అలాంటప్పుడు రుక్మిణీదేవి తను రాజకన్య. తన యొక్క బంధువులను పోగొట్టుకోవడం తనకేమి ఇష్టం లేదు. తను చాలా చతురత కలిగింది కూడా. తను సో, తనే చెప్తుందనమాట. ఎలా రావాలి? ఏం సంగతి? నాని చార్జర్‌లో బ్యాటరీ. సో, నువ్వు ఎలా రావాలి? నువ్వు ఏ విధంగా నన్ను తీసుకొని వెళ్ళగలుగుతావు? అని చెప్పేసి అవన్నీ విషయాలను కూడా తను చెప్తుందనమాట. ఆహ్, రేపు నా వివాహ కార్యము ఆరంభమవుతుంది. అంటే రేపు నా యొక్క ఏమంటారు దానికంటే ముందు మెహందీ ఫంక్షన్ చేస్తారు. హల్దీ ఫంక్షన్ చేస్తారు. అవన్నీ చేస్తారు కదా! మరి ఇవన్నీ చేసేదానికంటే ముందు ఏం చేస్తారు అంటే ఆహ్, పెళ్లి కూతుర్ని దుర్గాదేవి గుడి ఉంటుందన్నమాట. వాళ్ళ యొక్క రాజ్యం వాళ్ళ మహల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి 2, 3 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఆహ్, చేస్తారు. సో, నేనక్కడికి వస్తాను అనేసి తను ఇప్పుడు హింట్ ఇయ్యబోతుందన్నమాట కృష్ణకి. ఎలా రమ్మంటుందంటే, "నువ్వు సింగిల్‌గా రాకు. ఎందుకంటే ఇక్కడ చాలా సైన్యం కూడా ఉంది. అందుకే నువ్వు మొత్తము చతురంగ సైన్యాన్ని తీసుకొని రా. తీసుకొనొచ్చి వాళ్ళందరిని అణిచివేసి, వీర్యంగా, గొప్పగా నన్ను గెలుచుకొని వెళ్ళు" అనేసి చెప్తుందనమాట. మరి ఏ విధంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా రకాలుగా చేసుకుంటారు. ఇప్పుడు అంతా అరేంజ్ చేసిన మ్యారేజ్ అయితే ఓకే. ఇప్పుడేంటి తనేమంటుంది అంటే, రాక్షస విధిగా నన్ను తీసుకొని వెళ్ళు అనేసి అంటుందనమాట. ఈ రాక్షస విధానంలో ఏంటి అంటే, పెళ్లి కొడుకు వెళ్ళి ఆ పెళ్లి కూతుర్ని ఎత్తుకొని రావచ్చు. కాకపోతే ఎప్పుడు ఎత్తుకొని రాగలుగుతాడు అంటే పెళ్లి కూతురికి సమ్మతం అయితేనే తను ఎత్తుకొని రావాలి. అలా. అప్పుడు ఆ వివాహం సమ్మతమవుతుంది. లేకపోతే అవ్వదనమాట. దానిని రాక్షస విధానము అనేసి అంటారనమాట. నువ్వు ఆ రాక్షస విధానంగా నన్ను తీసుకొని వెళ్ళు అనేసి చెప్తుంది. అంతఃపురాంత అంతఃపురాంతరచరీమ నిహత్య బంధూన్ త్వముద్వహే కదమితి ప్రవాదామ్యుపాయం పూర్వే జురస్తి మహతి కులదేవయాత్ర యస్యాం బహిర్నవ వధూర్కి రిజామపేయత్. మరి ఇప్పుడు కృష్ణుడికి డౌట్ వస్తుంది కదా! మరి నేను అంతఃపురంలోకి వస్తే మరి చాలా మందిని చంపాల్సొస్తుంది. మరి ఎలా తీసుకెళ్తానో అని ఆయనకి డౌట్ వస్తది కదా! అందుకని చెప్పేసి తను చెప్తుందనమాట. "నువ్వు నా బంధువులనెవరిని సంహరించాల్సిన అవసరం లేదు. అందుకనేసి నేనొక ఉపాయం నీకు చెప్తాను" అనేసి అంటుందనమాట. ఏమంటుంది అంటే, ఈ పెళ్లి కంటే ముందు రోజు మా కులదేవత అయినటువంటి హ్మ్.
ఆ గిరిజాదేవి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజ, అర్చనము, ఉద్యాపన చేస్తారు. అప్పుడు నేను ఆ ఆలయం దగ్గరికి వస్తాను. నువ్వు ఆ ఆలయం దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళు అనేసి తను చెప్తుందన్నమాట. మరి ఈమె విష్ణు భక్తురాలు కదా! కృష్ణుని యొక్క కథలు వినే కృష్ణుడికి ఆకర్షితురాలైంది కదా! ఇప్పుడు వెళ్ళి గిరిజాదేవిని ఏం మొక్కుతుంది అంటే వాళ్ళ యొక్క వంశాచారం. అక్కడికెళ్ళి ఏం అడుగుతుంది గిరిజాదేవిని? నాకు కృష్ణుడు పతిగా రావాలి అని చెప్పేసి అడుగుతుంది తను. అలా. మరి ఆ గిరిజాదేవికి కూడా గిరిజాదేవికి ఎందుకంటే ముందు రోజు బ్రాహ్మణుడు వచ్చాడు, ఇప్పుడు లెటర్ ఇచ్చాడు, ఆ నైటే మాట్లాడుతూ ఉన్నారు. తెల్లారితే గిరిజాదేవి ఆలయానికి తను వెళ్తుంది. తను అదే చెప్తుంది. ముందు రోజు అంటే అదే. నెక్స్ట్ డే ఇంకా పెళ్లి. నేను వెళ్తాను ఇప్పుడు బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ ఏంటి, కౌండిల్యపురం నుంచి ద్వారకా ఎంత దూరమో, ద్వారకా నుంచి కౌండిల్యపురం కూడా అంతే దూరం కదా. ఇప్పుడు అంతసేపట్లో తిని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తను తీసుకొని ఆ రావాలన్నమాట. చక్కని అవకాశం కూడా ఉంది. అంటే అక్కడికి వస్తే ఆ చాలా ఈజీ నువ్వు నన్ను ఎత్తుకొని పోవడానికి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎవరిని సంహరించాల్సిన అవసరం లేదు. ఆ ఎవరు కానీ నీకు అడ్డుపడరు అనేసి తను చెప్తుందన్నమాట. యస్యాంగ్రి పంకజ రజస్నపనం మహోంత వాచాంతు మాపతిరివాత్మతమోపసత్యై యర్హాంబుజాక్షణ లభేయ భవత్ ప్రసాదం జహ్యామసూన్ వ్రతకృశాన్ శత జన్మపి స్యాత్. సో ఇంకేమంటుందంటే, ఓ పద్మనేత్రుడా, నువ్వు అంటే నీ యొక్క పాద పద్మాల రజంలో స్నానం చేస్తూ ఉంటారు ఎవరు? బ్రహ్మ, శివుడు కూడా నీ యొక్క పాద పద్మ ధూళికి వేచి ఉంటారు అనేసి చెప్తుందన్నమాట. ఎందుకు అంటే నువ్వు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడతావు, అందుకే నువ్వు నన్ను అనుగ్రహించు అనేసి తను అంటుందన్నమాట. ఇంకేమంటుంది అంటే ఆ నీ కోసం వెయిట్ చేసి నీ యొక్క తపస్సులో నా ప్రాణం కృషించిపోయింది. ఇంకా అంటే ఈ సమయం దాటిపోతే, అంటే ఇప్పుడు గిరిజాదేవి దగ్గరికి వెళ్ళి తన యొక్క పూజా సమయం దాటిపోతే ఇంకా నేను బ్రతికి ఉండను. ఆమె నిశ్చయించుకుంది ఎట్లాగో తన ప్రాణాలను తను వదిలేసేయాలి అని చెప్పేసి. ఒకవేళ నువ్వు వచ్చి నన్ను ఇప్పుడు ఈ గిరిజాదేవి దగ్గర నుంచి, ఆ మందిరం దగ్గర నుంచి నువ్వు నన్ను తీసుకొని పోకపోతే నా ప్రాణాలని వదిలేస్తాను. వదిలేసి మళ్ళీ ఎన్ని వందల జన్మలైనా సరే, ఎన్ని వందల జన్మలు నేను తీసుకున్నా సరే, నేను నీ కోసం వేచి ఉంటాను, నీ కోసమే నేను తపస్సు చేస్తాను, నీ కరుణ కోసమే నేను వేచి ఉంటాను అని చెప్పేసి ఆ లెటర్లో రాసిందనమాట రుక్మిణీదేవి. ఇదంతా ఆ బ్రాహ్మణుల వారు అదంతా చదివి వినిపించి బ్రాహ్మణుడి హృదయం కూడా కరిగిపోయింది. కృష్ణుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. అయితే ఇంకా బ్రాహ్మణుడు ఏమంటాడంటే, సరే మరి మీరు చెప్పినట్టుగా నేను ఈ లెటర్ను చదివి చెప్పేశాను, ఈ రహస్య సందేశం నేను ఇప్పుడు నీకు అంతా చదివి వినిపించేశాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో బాగా ఆలోచించుకొని చక్కగా చేయనాయనా, వెంటనే చేయనాయనా అనేసి తను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు కృష్ణుడు అంటాడు, సరే ఓకే పర్వాలేదు మనం వెళ్దాము అనేసి అంటాడనమాట. బ్రాహ్మణుడికి కంగారు ఎక్కువైపోయింది. ఎలా వెళ్తాము? తెల్లారితే గిరిజాదేవి దగ్గరికి రావాలి, లేకపోతే నేను బ్రతకనని సీదా చెప్పేసింది రుక్మిణీదేవి. ఇప్పుడు ఎలా వెళ్తాము అనేసి తను చాలా కంగారైపోయింది. బ్రాహ్మణుడు ఎలా వెళ్తాం నాయన అంటే, పర్వాలేదు మీరు కంగారు పడకండి, మీ మీ ఇంటి అడ్రస్ చెప్పండి, మీ ఇంటి దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను అనేసి కృష్ణుడు అంటాడనమాట. కృష్ణుడు దారుకాని పిలుస్తాడు. తర్వాత నందిఘోష్ వచ్చేసింది. దారుక రెడీగా ఉన్నాడు. ఆ గుర్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అన్న బలరాముడికి కూడా చెప్పేశాడు, అన్న నేను కౌండిల్యపురానికి వెళ్తున్నాను, సో నువ్వు చతురంగ సైన్యాన్ని తీసుకొని వచ్చేసేయ్ అని చెప్పేస్తాడు. అలా చెప్పి బయలుదేరుతాడు. కృష్ణుడు బయలుదేరిపోయాడు. అంతలోకే తాళధ్వజం కూడా వచ్చేసింది. చతురంగ సైన్యం అంతా సిద్ధం అయిపోయింది. ఆ ఏ స్పాట్ లో అయితే ఉండాలో ఆ స్పాట్ కి వెళ్ళిపోతాడు బలరాముడు. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ బ్రాహ్మణుణ్ణి రథంలో కూర్చోపెట్టుకొని తను రథాన్ని నడిపిస్తున్నాడు చూడండి. మనోవేగంతో ఆ రథం వెళ్తుందంట. మనస్సు ద్వారా మనం ఎంత త్వరగా అయితే వెళ్తామో అంత ఫాస్ట్ గా వెళ్తుందంట. అసలు బ్రాహ్మణుడు ఆ రథంలో కూర్చున్నాడా, ఎగిరిపోతున్నాడా, గాలిలో ఏ పోతుందో కూడా తనకు తెలియట్లేదు అనమాట. అంత ఫాస్ట్ గా ఆ రథాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మనోవేగంతో వెళ్ళేటటువంటి ఆ రథంలో వెళ్ళి తను కౌండిల్యపురానికి చేరుకున్నాడనమాట.
ఆ మిగిలిన విషయాలన్నీ మళ్ళీ మనం సోమవారం చెప్పుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరితో యుద్ధం చేస్తాడు, ఎవరెవరు ఎదురు పెడతాడు, రుక్మిణీదేవి కృష్ణుడి యొక్క దర్శనాన్ని చేసుకొని తను ఎలా అనుభూతి పొందుతుంది, కృష్ణుడు రుక్మిణీదేవి యొక్క దర్శనం చేసుకొని ఏ విధంగా అనుభూతి పొందుతారు, అవన్నీ విషయాలు సోమవారం చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరూ వింటున్నారా? ఏమైంది మాట్లాడట్లేదు? హరే కృష్ణ మా హరే కృష్ణ మేడం. హరే కృష్ణ. హరే కృష్ణ. వింటున్నారా? ఓకే ఓకే. బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. ఓకే, ఈ కథని మళ్ళీ మనం సోమవారం కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఫోన్లో వర్కిస్తే కింద పడితే సౌండ్ వస్తే వీళ్ళు ఇల్లు మొత్తం చెక్ చేస్తుంది, ఏదో సౌండ్ వచ్చింది భయమైంది. హరే కృష్ణ మాతాజీ.